హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మినీ వీడియో గేమ్ అనేది ఏ విధంగా తయారు చేసి చూపిస్తాను అనమాట. ఆ వీడియో గేమ్ వచ్చేసి ఇదే, మీరు చూడండి. ఇది చాలా కాంపాక్ట్ సైజ్లో ఉంది. దీన్ని ఎక్కడికైనా మనం ఈజీగా మన పాకెట్లో అయితే క్యారీ అయితే చేయొచ్చు. మనకు బోర్ కొట్టినప్పుడల్లా దీంతో అయితే ఆడుకోవచ్చు అనమాట. ఇది ఏ విధంగా వర్క్ అవుతుందో మీకైతే ఇప్పుడు నేను చూపిస్తాను. గైస్, ముందుగా మనము ఒక జంబర్ క్యాబ్ అయితే యూజ్ చేస్తున్నాను, స్విచ్ టైప్గా. దీని ఇటు సైడ్ నేను 2 పిన్స్ అనేది పెట్టాను, ఓపెన్ సర్క్యూట్. ఇవి పెడితే షార్ట్ అవుతుంది. అప్పుడు మనకి ఈ విధంగా ఆన్ అయితే అవుతుంది. మీరు చూడండి, మీకు రివర్స్గా కనిపించచ్చు ఇక్కడ. బట్ దీన్ని మనం ఇలాగా దీంట్లో ఫైర్ చేయొచ్చు అనమాట. మనకు చిన్నప్పుడు ఈ గేమ్ మీరు ఖచ్చితంగా ఆడే ఉంటారు. మనకు 5 ఛాన్సెస్ అనేది ఉంటాయి. మీరు అయితే చూసారు కదా ఇది ఏ విధంగా వర్క్ అవుతుందో. మీరుగా మన ఛానల్ కొత్త విషయం, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో అయితే లైక్ చేయండి ఖచ్చితంగా, ఎందుకంటే అది కంటెంట్ చాలా రేర్ అనమాట మన తెలుగులో అయితే. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లేట్ చేయడం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్, మనం ముందుకు ఒక పీసీబీ అయితే తీసుకొని కనెక్షన్స్ అని దీనిపైన ఇద్దాం మనం. దాని తర్వాత ఒక ఆర్డినో నానో బోర్డ్ అయితే తీసుకొని దీనిపైన ఫిక్స్ అయితే చేసేయండి. ఇప్పుడు మనం కోడ్ అనేది అప్లోడ్ చేద్దాం. కంప్యూటర్కి దీన్ని కనెక్ట్ చేసేయండి, ఆర్డినో నానో బోర్డ్ని కనెక్ట్ చేసిన తర్వాత దీని కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అనమాట. లింక్ అక్కడి నుంచి మీరు దాన్ని అప్లోడ్ అయితే చేయండి. కొన్ని లైబ్రరీస్ కూడా లింక్స్ కూడా కావాలి, అవి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది డౌన్లోడ్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ అయితే చేసేయండి. మీరు చూడండి, ఇక్కడ అప్లోడింగ్ అని పడి డన్ అప్లోడింగ్ అని పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఒక చిన్న పీసీబీ తీసుకోండి. తీసుకున్న తర్వాత మనం దీనిపైన ఒక OLED డిస్ప్లే అయితే యూజ్ చేస్తాం. SSD 1306 అంటారు దీన్ని. ఇది వచ్చేసి దీనిపైన అయితే మనం పెట్టేద్దాం. కొన్ని పుష్ బటన్స్ అయితే కావాలి. పుష్ బటన్స్ మీరు కొంచెం హైట్ ఉండేవి తీసుకోండి, ఎందుకంటే బటన్స్ కొంచెం మనకి ఈజీగా తగలాలి కదా. ఆ బటన్స్ వచ్చేసి నేను ఇలాగ కనెక్ట్ చేస్తున్నాం బ్రెడ్ బోర్డ్ పైన. కనెక్ట్ చేసాక మనకి కొన్ని జంపర్స్ అయితే కావాలి, మెయిల్ టు మెయిల్. అవి వచ్చేసి ఇక్కడ మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ టర్మ్ దగ్గర అయితే కనెక్ట్ చేసేయండి. అండ్ కనెక్ట్ చేసిన తర్వాత ఆర్డినో నానో బోర్డ్లో మనకి ఇక్కడ D3 అని ఉంటుంది. D3కి అయితే కనెక్ట్ చేసేయండి. ఇది ఫైర్ బటన్ అనమాట. మనం ఫైర్ చేసేటప్పుడు D3కి అయితే హై అయితే D3 అవుతుంది అప్పుడు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనం D11 కానీ D12 కానీ కనెక్ట్ చేయండి. ఈ వైర్ వచ్చేసి ఇప్పుడు నేను D12కి అయితే కనెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే D12 అయితే మనం యారో అంటే పుష్ బటన్ కొట్టినప్పుడు కిందకైతే మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో బటన్ ఉంది కదా, అది వచ్చేసి మనం D11కి అయితే కనెక్ట్ చేసేయాలి. మీకు దీన్ని కనెక్షన్ డయాగ్రామ్ అయితే ఇప్పుడు ఇస్తాను. మీకు ఒకవేళ ఇబ్బంది అయితే మీరు దీన్ని పాస్ ఏం చేసి చూసుకోవచ్చు, లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇక్కడ పైన కనెక్ట్ చేసేవన్నీ గ్రౌండ్స్ కిందకు వస్తాయి. ఇవన్నీ గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేసేయాలా. మనకి ఇప్పుడు ఒక బజర్ అయితే కావాలి. ఈ బజర్ తీసుకొచ్చి కూడా మనము ఈ బ్రెడ్ బోర్డ్ పైన అయితే కనెక్ట్ చేద్దాం, ఎందుకంటే మనం బటన్స్ పైన ఫైరింగ్ అని ట్యాప్ చేసినప్పుడు సౌండ్ అనేది ఇస్తుంది ఇది. అండ్ నెగిటివ్ పాజిటివ్ అయితే కనెక్ట్ చేయండి. పాజిటివ్ వచ్చేసి మనము డిజిటల్ 9కి అయితే కనెక్ట్ చేయాలి. దీని బజర్ వచ్చేసి నెక్స్ట్ గ్రౌండ్ వచ్చేసి గ్రౌండ్ కనెక్ట్ చేయండి. మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా కనెక్షన్ డయాగ్రామ్ ఇస్తే బెటర్ అని కనెక్షన్ డయాగ్రామ్ అయితే ఇస్తున్నాను. SD ఉంది కదా, ఇది వచ్చేసి మనము ఆర్డినో బోర్డ్లో ఇక్కడ A4 అని ఉంటుంది, దాన్ని కనెక్ట్ చేసేయండి. అండ్ SCL వచ్చేసి A5కి అయితే కనెక్ట్ చేసేయాలి. మీకు ఈ మరీ డయాగ్రామ్ అయితే ఇస్తున్నాను. ఈ డయాగ్రామ్ ఫాలో అయితే మీకు టోటల్ కనెక్షన్స్ అనేది చాలా సింపుల్గా. ఇప్పుడు ఈ పవర్ బ్యాంక్ వీడియోని ఆర్డర్ చేశాను. ఈ పవర్ బ్యాంక్ని సప్లై అనేది ఇద్దాం ఈ నానో బోర్డ్కి. నేను ఫుల్ వీడియో లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్ బాక్స్ ప్రొవైడ్ అయితే చేస్తాను, అక్కడ నుంచి మీరు వీడియో అనేది చూడండి. అది ఇప్పుడు కనెక్ట్ చేశాను. మనకి కనెక్ట్ చేస్తే మనకి సౌండ్ అనేది వస్తుంది, మీరు వినండి. ఇక్కడ నేను ఎలక్ట్రిక్ టెక్ అని నేను CL.print ఇచ్చాను. నేను చేంజ్ చేసుకోవచ్చు మనం కోడ్లో కూడా. మన ఛానల్ పేరు అయితే ఇచ్చాను, మనం చేసినట్టు ఉండాలని అంతే.
ఇది వచ్చి చాలా సింపులే అనమాట. దీన్ని ఆడతాం మనము ఈ విధంగా ఏదైతే వర్క్ అవుతుందో. ఇది జూమ్ చేసి మనకి బటన్స్ ఉంటాయి కదా, ఈ బటన్స్ ట్యాప్ చేసి ఫైర్ బటన్ ట్యాప్ చేసి మనకి బుల్లెట్స్ అనేది వదులుతుంది. అది మనకి దీంట్లో 5 ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి, ఈ బటన్స్ కొడుతుంటే మనకి అది మరి స్టార్ట్ అంటే ఫస్ట్ నుంచి అయితే వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, యారో నొక్కుతుంటే పైకి వెళ్తుంది అండ్ అలాగే కింద యారో కొడుతుంటే కింద మూవ్ అవుతుంది. ఇప్పుడు ఫైర్ బటన్ వచ్చేసి మన బుల్లెట్స్ అనేది వదలాలి. మనకు 5 ఛాన్సెస్ కూడా ఉంటాయి, స్కోర్ కూడా ఇస్తారు. ఈ కాంపోనెంట్స్ అన్ని ఈ 3D ప్రింటర్ బాడీలకి అయితే నేను కనెక్ట్ చేసాను, అంటే ఫిక్స్ చేసేస్తున్నాను. ఇవి వచ్చేసి నేను 3D ప్రింటర్ సాయంతో అయితే ప్రింట్ అయితే ఇచ్చాను మెటీరియల్స్ అన్ని. గైస్ మీరు ఇక్కడ చూడండి, పక్కన ఉన్న యారోస్ నొక్కుతుంటే పై కింద మూవ్ అవుతుంది. అలాగే రైట్ సైడ్ కనిపిస్తున్న బటన్ కొడితే ఫైర్ అయితే చేస్తుంది అనమాట. వీడియో ఎలా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.